రైల్వే స్టేషన్‌కి వెళ్ళే మార్గంలో పద్మాపురం గార్డెన్స్ అంటే ఒక కిలోమీటర్ పరిధిలోనే మనకి కనబడుతూ ఉంటాయి. అరకులో అనేక టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. దాంట్లో ఒకటి ఈ యొక్క బొటానికల్ గార్డెన్. ఆంధ్ర ఊటీగా పేరుగాంచిన అరకులో ప్రస్తుతం మనం ఉన్నాము. అరకులో అనేక టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. దాంట్లో ఒకటి ఈ యొక్క బొటానికల్ గార్డెన్. దీన్ని పద్మాపురం గార్డెన్స్ అంటూ కూడా పిలుస్తూ ఉంటారు. మనం అరకు వ్యాలీకి చేరుకొని అరకు వ్యాలీ నుండి రైల్వే స్టేషన్ కి వెళ్లే మార్గంలో పద్మాపురం గార్డెన్స్ అంటే ఒక కిలోమీటర్ పరిధిలోనే మనకి కనబడుతూ ఉంటుంది. ఇక్కడ అనేక రకాలైన మొక్కలు, ఆ యొక్క జాతులు, వేరు వేరు రకాలైన చెట్లు, ఫలవృక్షాలు, తర్వాత పూలతో కూడిన ఆ చెట్లు అన్ని కూడా మనకు కనబడుతూ ఉంటాయి. వీటన్నిటిని కూడా ఇక్కడ ఉన్న ఆ యొక్క పర్యావరణంతో కూడి ఆ ప్రజలకు గాని, ఆ వచ్చే టూరిస్టులు గాని ఎంతగానో అలరిస్తూ ఉంటాయి. కాబట్టి ఒకసారి లోపలికి వెళ్ళి అసలు బొటానికల్ గార్డెన్ ఎలాగున్నా చూసే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు ఎలాగా ఈ బొటానికల్ గార్డెన్ అనేది ప్రారంభమైంది? నా పేరు బుంజుబాబు అని. ఇక్కడ హార్టికల్చర్ ఆఫీసర్. అంటే ఇది 1932 నుంచి బ్రిటిష్ వాళ్ళు స్థారంలో చేసుకుంటూ ఇక్కడ నుంచి రేర్ ఫుడ్స్, లిచ్చి, కేరంబోలా, కొన్ని రేర్ ఫుడ్స్ మా మదర్స్ రాష్ట్రంలో ట్రాన్స్పోర్టింగ్ చేసేవారు సైనికులు ద్వారా. దాని తర్వాత 1952లో మన ఆంధ్ర గవర్నమెంట్ తీసుకొని అగ్రికల్చర్ ఫారంగా చూసుకుంటూ చేసుకొచ్చారండి. 1996 నుంచి ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ వాళ్ళ అధీనంలో తీసుకొని ఇక్కడ మామిడి క్రాప్స్, సపోటా క్రాప్స్ అన్ని క్రాప్స్ ఇక్కడ లోకల్ ట్రైబుల్ని మొక్కలు సప్లై చేసి ఇచ్చేవాళ్ళండి. దాంతోపాటు ఒక ప్రైస్ రుసుము రూపాయి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. దాని ద్వారా కొంత అమౌంట్ తీసుకొచ్చి కొంత డెవలప్మెంట్ చేశారు. గవర్నమెంట్ బడ్జెట్ అనేది లేదండి అప్పటి నుంచి కూడా. మళ్ళీ మైసాలే గవర్నమెంట్ తగినంత దీని ద్వారా ఒక 30 ఆ రోజుల్లో 30 మంది లేబర్తో పని చేసుకొచ్చేవారు. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు 60 రూపాయల టికెట్తో దాంతో పాటు చేసుకుంటూ కాటేజ్, తర్వాత లేబర్ జీతాలు ఇందులోనే గవర్నమెంట్ దీనికి సంబంధం లేదండి. కొన్ని బిల్డింగ్లు కట్టడం గట్రా అన్ని చేసి రోడ్డు సదుపాయం చేసి తీసుకొచ్చారు. సార్, ఏంటి ఈ ట్రైన్ ఏంటి సార్ అసలు అది? ఈ ట్రైన్ దానికి టూరిస్ట్ ఒక టిల్లుగా ఉంటుంది అనేసి దానికి ఒక టికెట్ పెట్టి చేస్తున్నాం. అది 1909 89 శ్రీ వెంకటరామరెడ్డి అని పిఓ గారు అనేసి వాళ్ళు తీసుకొచ్చారండి. ఆ రోజులు అప్పుడు ఒక 5 లక్షలు దాని ద్వారా కూడా మాకు కొంత అమౌంట్ వస్తుంది. ఇప్పుడు టికెట్ 60 రూపాయలు చెల్లిస్తున్నారు. దాని ద్వారా కొంత ఇది అవుతుందండి. అన్నీ దాంతో మిగిలిన అమౌంట్తో ప్రతి నెల లేబర్ వేజెస్ మాత్రం 5-6 లక్షలు అవుతుందండి. ఎంతమంది లేబర్స్ వర్క్ చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ ఆంధ్రం బేసిక్ తోటి మళ్ళీ డైలీ వేజ్ తోటి 32 మంది చేస్తున్నారు. దాన్ని నెలకి 6,70,000 దాకా అవుతుందండి అందరికీ. ఆ మిగిలిన అమౌంట్తో కొంత డెవలప్ చేస్తున్నామండి. అంటే గవర్నమెంట్ మాత్రం ఒక పైసా రావట్లేదు. ఒక్క నా జీతం గవర్నమెంట్ ఇస్తుంది అంతే. ఈ పద్మాపురం బొటానికల్ గార్డెన్స్ బొటానికల్ అంటూ ఎందుకు అన్నారు? ఇంతకుముందు ఓల్డ్ స్టూడెంట్స్, సైన్స్ స్టూడెంట్స్ అందరూ ఇక్కడ వచ్చేవాళ్ళు. అప్పుడు ఇంతకుముందు హైదరాబాద్ నుంచి మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు నుంచి బొటానికల్ స్టూడెంట్స్ అంతా ఎంఎస్సీ హార్టికల్చర్ అందరూ వచ్చి చేసేవాళ్ళు. నెక్స్ట్ టూరిజం కింద మార్పించారండి. అది అవుతుంది, ఇది అవుతుంది, రెండు అవుతుంది. అసలు దీనికి పద్మాపురం గార్డెన్స్ అనే పేరు ఎలాగొచ్చింది? పేరు అంటే దీన్ని ఈ పక్క విలేజ్ ఉంది కదండి, దాని ద్వారా ఒక ముఠదారి ఆర్చ్ ఉంది కదండి, ఆ ముఠదారి పేరున పద్మాపురం అని పెట్టుకున్నాం. ఓవరాల్గా ఇక్కడ మనకి ఎన్ని రకాల మొక్కలు కానీ చెట్లు కానీ కనబడుతుంది? నుంచి మనకు 670 రకాలు ఉండేదండి. అంటే అలాగా ఉదు తుఫాన్లో మనకు డామేజ్ అయిపోయింది. తర్వాత ఇంచుమించు 90% డామేజ్ అయిపోయింది. అలాగే రేపు డెవలప్ చేసుకొస్తూ అలాగే వస్తున్నాం. ఎన్ని రకాలు మనం చూడొచ్చు. మెయిన్గా ఎక్కువ స్పెసిఫిక్గా అంటే ఇప్పుడు మనకు ఆంధ్ర రాష్ట్రంలో స్పెసిఫిక్గా ఈ బొటానికల్ గార్డెన్లో ఏమైనా స్పెసిఫిక్ అయిన క్రాప్ ఉందా? క్రాప్ ఉందండి. ఈ ఇప్ప మొక్కలు ఉందండి, తర్వాత దాల్చిన చెక్క మొక్కలు ఉంది, మసాలా ఆకు అని ఉంది, పియర్స్ ఉంది, కేరంబోలా ఉంది, లిచ్చి ఫేమస్, మంచి ఫేమస్. ఇది కొన్ని ఇలాగా రేరు అంటే గులాబీలు ఇంచుమించు మేము 1000 రకాలు తీసుకొచ్చాము. కొద్దిగా మెయింటెనెన్స్ అంటే నిధులు లేక మెయింటెనెన్స్ కొద్దిగా ప్యూర్గా ఉంది. ఈ మొక్కల నుంచి మళ్ళీ ఏమైనా ఎక్స్పెరిమెంట్స్ కానీ లేదంటే గ్రాఫ్టింగ్, డ్రిఫ్టింగ్స్ ఏమైనా చేస్తారా? ఐటీడీఏ తరఫున కొంత మిరియాల మొక్కలు, తర్వాత కొన్ని మొక్కలు చేసి ఇచ్చేవాళ్ళను. ఆ స్కీమ్ కూడా అయిపోయిందండి. ఆ 5 ఇయర్స్ బాగానే తీసుకొచ్చాము.
ప్రస్తుతానికి మాత్రం ఏమీ లేదండి ప్రస్తుతం. మీరు ఎన్ని సంవత్సరాలు పనిచేస్తున్నారు సార్ ఇక్కడ? నుంచి 15 సంవత్సరాలు పనిచేస్తున్నాను హార్టికల్చర్ ఆఫీసర్గా. అయితే ఒకసారి మీరు మన స్పెసిఫిక్ క్రాప్ ఏది అన్నారు కదా చూసారా, అది లీచీ ఏమన్నారు, ఒకసారి చూపిస్తారు మనం చూద్దాం. మన ఆదాన్ తెలుగు ప్రేక్షకులు కూడా మనం చూద్దాం ఎలా ఉంటుంది, ఎట్లా ఉంటుంది అనేది. అంటే ఈ చెట్లు ఇంచుమించు మనకు 60-70 సంవత్సరాల వల్ల కొన్ని ఈళ్ళు తగ్గి ఫ్రూట్ క్వాలిటీ రావట్లేదు. అది ఇంతకుముందు మేము కిలో 150 వన్కి చేసేవారు. ఇప్పుడు ఈ సేల్స్ చేయట్లేదండి. ఎందుకు క్వాలిటీ అనేది తగ్గిపోతుంది? ఈ చెట్టు ఓల్డ్ అయిపోతుంది. ఎన్ని చెట్లు ఉన్నాయి మనకి బొటానికల్ గార్డెన్లో? 4 చెట్లు మనకు ఇంచుమించు 34 చెట్లు ఉంది అందులో అండి. అంటే క్రాప్ వచ్చేది మాత్రం ఒక 26 వస్తుంది. ఆ 26 నుంచి మనకి ఎన్ని కేజీస్ వరకు రావచ్చు జనరల్గా ఒక ఈ ఇయర్ మొత్తం? అంటే టెండర్గా మేము ఆక్షన్ చేస్తాం దానికి. ఆక్షన్ ఇచ్చినప్పుడు ఇంతకుముందు ఒక 2 lakhs ముందు వచ్చేదండి. ఇప్పుడు అలాగలాగా ఈ మధ్య అయింది. దీనిలో ఇంకా మేము తీసుకోవట్లేదండి. మామూలుగా మనం సాధారణంగా చూస్తున్నట్టు లిచీ కొంచెం రెడ్గా ఉంటుంది కదా, ఇంకా టైం పడుతుంది. ఇది మెయిన్గా మనకి ఏ సీజన్లో ఉంటుంది? సమ్మర్ అండి, ఏప్రిల్ మే. ఇదేంటి సార్ ఇది? దాల్చిన చెక్క అండి. చిన్నముని అని ఉంటుంది దీన్ని ఇంగ్లీష్ తోటి. ఈ ఆకు మనం బిర్యానీ ఆకులో ఉపయోగిస్తాము. చిన్నమన్. ఈ బార్కు దాల్చిన చెక్క ఉపయోగిస్తున్నాము. ఈ లీవ్స్ బిర్యానీ ఆకులు, బే లీవ్స్. ఇవి కర్పూరం కూడా ఉంది ఇక్కడ. ఈ చెట్టు ఆరతికి కర్పూరం. ఈ ఆకుల ద్వారా మనం బాయిల్ చేసుకుంటే కొంత డిషిల్ నుంచి చేయాలా. దానికి మీకు ఒక 10 kilos చేస్తే మీకు మనకు ఒక 200 grams మీరు కర్పూరం వస్తుంది. అది ఒరిజినల్. ఆ ఒరిజినల్ కర్పూరాన్ని మనం పీపీ కెమికల్ చేసుకుంటూ మనం అది కర్పూరం చేసుకోవచ్చు అండి. దీనిలో మన తిరుపతి లడ్లు కూడా ఈ కర్పూరం వాడుతున్నారు. ఈ కర్పూరం ఇది బెనిఫిట్స్ సార్. కాస్ట్ అండి. ఇంచుమించు మీకు చెట్టుకి మీకు 1 lakh దాకా వర్తబుల్ ఉంటుంది. ఇలాంటి ఈ చెట్లు ఎన్ని ఉన్నాయి మనకి? ఈ చెట్లు మనకు 5-6 ఉంది అనేది. అంటే మేము విఐపిఎస్ వచ్చి వస్తున్న మూమెంట్ కొద్దిగా చూపిస్తున్నాము. అంటే మనకు బయో మెటీరియల్ ఉండే మనకు లేవు కదా కెమికల్స్. మేము లోకల్లో చేస్తాము. 3 parts ఆవిరితో పడుతున్నాము. ఒక 5 kgsకి మీకు ఒక 2-3 grams వస్తుంది. అది మీకు 1 kilometer దాకా వాసన వస్తుంది. అంతసేపు మనం నిలబడుతుంది. దానికి కెమికల్స్ చేస్తుంటే మనం పచ్చకర్పూరం చేసుకుంటున్నాం. ఈ ఆకే మన అన్నీ ఉంటుందండి. దాల్చిన, లవంగం, జాపత్రి మొత్తం ఉంటుందండి. ఇది టీలో కూడా మీరు వేసుకుంటే టీలో మంచి స్మెల్ వస్తుంది, ఫ్లేవర్ వస్తుంది, బాగుంటుంది. ఇది కూడా బ్రిటిష్ వాళ్ళు అప్పుడు వేసిందేనండి. దీంతో కొన్ని మొక్కలు తీసేస్తే దాంతో మేము సేల్ చేస్తున్నాం కొంత. ఒకప్పుడు ఈ మొక్క 500కి అమ్మేవాళ్ళు డెవలప్ తక్కువ ఉన్నప్పుడు. ఇప్పుడు మొక్క ఒక 1 ప్లాంట్ ఇప్పుడు 100 rupees మొక్క ప్లాంట్ అమ్ముతున్నాము. దాంతో కూడా ఇంకా తీసుకొస్తున్నాం. సరే, ఎలాగ అంటే ఈ మొక్కని మళ్ళీ ఎలాగా ప్రొడక్షన్ చేస్తున్నారు? విత్తనాలతో జరుగుతుందండి. విత్తనాలతో ఇటువంటి ఆల్ స్పైసెస్ మొక్కలు మనం చూస్తున్నాం. ఇదేంటంటే ఇప్పుడు మనం జనరల్గా మన బిర్యానీ మసాలాలో వాడుకునే జాపత్రి, ఇలాచి, ఇన్ని ఆల్ స్పైసెస్ కలిగిన ఈ యొక్క మొక్కను మనం చూస్తున్నాం. ఇది బ్రిటిష్ కాలం నాటి మొక్క. ఈ మొక్కని అయితే మనం పూర్తిగా ఒకప్పుడు 500 రూపాయలు విక్రయించేవారు. ఇప్పుడు 100 రూపాయలకే మనకి ఐటీడీఏ బొటానికల్ గార్డెన్లో మాత్రం మనకి లభిస్తుంది అంటూ కూడా మనకి హార్టికల్చర్ అసిస్టెంట్ కూడా మనకు చెప్తున్న విషయం తెలుస్తుంది. అయితే సార్ ఈ మొక్కలు మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ప్రజెంట్ 6 మొక్కలు ఉందండి. మామూలుగా మదర్ బ్లాక్ మొక్కలు మాత్రం ఉంది. ఒక 100 plants ఉంటుంది. సార్ అవి లిచీ అయినా సార్ అంత పెద్ద ఉన్నాయి? ఓకే. అంటే ఇంత పెద్ద చెట్లు కూడా మనం చూస్తున్నాం. లిచీ కంప్లీట్ కనబడుతుంది. ఈ క్రాప్ మొత్తం లిచీ క్రాప్ మొత్తం రావడానికి దాదాపు ఒక 1 నెల రోజుల పాటుగా సమయం పడుతుంది. సుమిత్ కుమార్ గారు, ప్రాజెక్ట్ ఆఫీస్ అధికారి అభిషేక్ సార్ వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి టీ టాప్ కాటేజ్ కింద పెట్టుకుని దా టీ కాస్ట్లు అనేసి నామకరణం పెట్టుకొని దీంతో పాటు ఇది 56 లక్షలతో మిగిలేమంటూ సార్ వాళ్ళు చేశారండి. దీనికి ప్రతిరోజు ఒక రూము 4,200 రూపాయలు రేటు ఫిక్స్ చేశారు. ఏసీ లేదు, నాన్ ఏసీ. ఇప్పటికి మాకు ఇంచుమించు ఒక 6-7 లక్షలు దీని ద్వారా ఇన్కమ్ కూడా వచ్చిందండి. అది ఇవి టూరిస్ట్ని చూసి కూడా ఆకర్షించుకొని కొంత దీని అమౌంట్ ఇది పడుస్తుంది అనేది. ఇది కొన్ని సార్ వాళ్ళ ఇంట్రెస్ట్ వల్లే ఈ పగోడస్ ఆ రూములకి 6 పగోడస్ సార్. 6 పగోడస్ ఇండివిజువల్గా. అది టీ మొక్క అండి. అది
చెట్టు వేరుతో లాగా సార్ వాళ్ళు ఏం మొక్క సార్ ఇది? అది నీలగిరి మొక్క. ఓకే. అది యూజ్ తుఫాన్లో పడిపోయిన మొక్కలతో మేము దాంతో పాటులాగా చేసుకొచ్చామండి. ఇది కూడా వుడ్తో చేసుకొచ్చాం లాగా మొత్తం ఓవరాల్ వుడ్. ఉరల్ వుడ్. ఇది స్టోన్స్తో కూడా నేచురల్ ఫౌంటైన్ సార్ ఇదేంటి మొరలా ఉంది ఇది? మొరల కదండి, ఎడ్జ్ ప్లాంట్స్. ఇది ఎడ్జ్ ప్లాంట్స్ అండి ఇది. ఓకే. అంటే అందం కోసం. అందం కోసం ఎడ్జ్ ప్లాంట్స్. కొన్ని కొన్ని గార్డెన్ అలా చేసుకొచ్చాము. దీని పక్కన టూరిస్ట్ క్యాంటీన్ కూడా ఓపెన్ చేసాము. అంటే ఇప్పుడు ఇది ఏ ఇయర్ డెవలప్ చేశారు సార్? 1 year ఇంకా కాలేదని ఇంకా. చూస్తున్నారు కదా ఈ ట్రీ క్యాసల్, అది నూతనంగా ఇటు అరకు బొటానికల్ గార్డెన్స్లో నూతనంగా ఇటు ప్రారంభించబడింది. దాదాపుగా సుమారుగా 60 లక్షల రూపాయల వరకు కూడా దీనికి ఖర్చు చేశారు. ఇక్కడ మనకి రూమ్స్ అవైలబిలిటీ ఉన్నది, ఎవరికి వారు సపరేట్గా పగోడాస్ కూడా మనకు కనబడుతున్నాయి. ఓవరాల్గా ఇటు ఈ చల్లని వాతావరణంలో ఈ యొక్క మంచి అనుభూతిని ఇక్కడ ఆస్వాదించడానికి సిటీస్లోను ఎంతో పనుల్లోను శ్రమల్లోనూ అన్నిట్లో కూడా వారు పాలు పంచుకొని మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం ఇటువంటి పర్యాటక ప్రాంతాలకి విచ్చేస్తున్న వారికి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడమే విధి విధానంగా చేసుకుంటూ ఇటు హార్టికల్చర్ అసిస్టెంట్ ఆయన ఎంతగానో ప్రయాసపడుతున్నారు. సార్ ఏంటి అసలు మీరు ఈ 15 సంవత్సరాలుగా ఇంత డెవలప్మెంట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? నాకు ఇంట్రెస్ట్ సార్. నేను లోకల్ ట్రైబ్ కూడా నేను హార్టికల్చర్ ఆఫీసర్గా చేస్తూ అలా చేసుకుంటూ అందులో సార్లు మా పిఓ గారు కూడా వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఇంతకుముందు వరకు సపోర్ట్ చేస్తారు, కానీ ఈ సార్ వాళ్ళు బాగా సపోర్ట్ చేశారండి. వాళ్ళు ఆధ్వర్యంలో నేను చేశాను. మీకు బెస్ట్ హార్టికల్చర్ అవార్డు కూడా వచ్చింది అంటున్నారు. 15 అవార్డులు వచ్చిందండి బెస్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ కింద. 2 ముఖ్యమంత్రుల దగ్గర, 2 గవర్నర్ల దగ్గర, తక్కిన ఐఏఎస్ ఆఫీసర్లు కలెక్టర్ల ద్వారా నేను అవార్డులు తీసుకున్నాను. అసలు మీకు మొక్కలపైన మక్కువ మొదటి నుంచి ఎందుకు? నాకు మొదటి నుంచి నేను మొక్కలతో ఇది ఉందంటని, దాని ద్వారా నాకు ఎందుకంటే నేను సేవ భావోద్దంతో నేను నా ఇంట్రెస్ట్ చూస్తున్నాను. చూశారు కదా, మొత్తం మనం ఈ బొటానికల్ గార్డెన్ చూసుకున్నట్లయితే సుమారుగా ఒక 700 రకాల మొక్కలు కూడా మనకు కనిపిస్తున్నాయి. దాంతో పాటుగా చిల్డ్రన్స్ కూడా ఒక ప్లే గ్రౌండ్ కూడా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మన స్టే చేయడానికి రూమ్స్ కానీ, హోటల్స్ కానీ, రిఫ్రెష్మెంట్స్ కోసం రిఫ్రెష్మెంట్ స్టాల్ కానీ అన్ని రకాల సదుపాయాలను కూడా పెడుతూ ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, మొక్కల చుట్టుపక్కల కూడా మంచి ఆక్సిజన్ లెవెల్స్ కూడా మనకు అందుతూ చక్కని ప్రకృతిని ఆస్వాదించడానికి, అదేవిధంగా ఎన్నో రకరకాల మొక్కని ఆల్ స్పైసెస్ అన్న మొక్కలు మనం చూసాం, లిచీ అన్న మొక్కను చూసాం. సాధారణంగా ఈ మొక్కలు ఈ చెట్లు మనకి ఎక్కడ కనబడవు, కానీ ఇక్కడ మనకి అన్నింటిని ఒక దగ్గర తీసుకుని వచ్చి ఎప్పుడో బ్రిటిష్ వారు స్థాపించి వారు వేసిన మొక్కలను మనం మెయింటైన్ చేస్తూ భావితరాలకు అందించడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఉన్న స్టాఫ్. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఈ ఐటీడీఏ సంబంధించి పాడేరు సంబంధించి డివిజన్ నుంచి కూడా ఎంతగానో వారికి సహకారం అందిస్తుంది. అదే గవర్నమెంట్ కూడా ఇంకా సహకారం అందిస్తే ఇంకా మెరుగ్గా మేము ముందుకు వెళ్తాము. మా యొక్క మొక్కలపై ఉన్న మా యొక్క మక్కువను కూడా మేము పెంచుకొని మరింత ముందుకు తీసుకెళ్ళి సేవ చేసే అనుభవం కూడా మాకు దొరుకుతుందంటూ కూడా ఇక్కడ ఉన్న హార్టికల్చర్ ఆఫీసర్ స్పష్టం చేశారు. గుంటూరు నుంచి వచ్చామండి, స్పెషల్గా అరకు చూద్దామని వచ్చాము. అండ్ నేను 15 years బిఫోర్ వచ్చానండి. ఇక్కడంతా రోజ్ ప్లాంట్స్తో నిండిపోయింది. బట్ రోజ్ ప్లాంట్స్ అయితే తక్కువగా ఉన్నాయి, కానీ ఇంకొంచెం బాగా డిఫరెంట్ టైప్ అయినటువంటి ప్లాంట్స్ని ఇంక్రీజ్ చేశారు. చాలా బాగుందండి. ఇంకొంచెం ప్లే థింగ్స్ పెడితే ఇంకా బాగుంటుంది, పిల్లలు రావడానికి, చిన్న పిల్లలు ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుందండి. నేను లాస్ట్ 3 years బ్యాక్ వచ్చాను. ఎందుకు వచ్చానంటే అరకు చూడ్డానికి వచ్చాము. ఇక్కడ చెట్లు అన్నీ బాగున్నాయి, కొద్దిగా ఆడుకునే ఒక డెవలప్ చేస్తే ఇంకా బాగుంది, చూడడానికి చాలా బాగుంది. పల్లవి, నేను బీటెక్ చదువుతున్నాను గుంటూరులో. సో ఇక్కడైతే ఇలా ట్రిప్ అని చెప్పేసి మేము వచ్చాము. సో వాటి ఇక్కడ ఏంటంటే ఇలా ఒకటి ఉంది అని చెప్పేసి మా వాళ్ళు తీసుకొచ్చారు. సో వాటి వచ్చాము. ఫస్ట్ అయితే ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను నేనైతే. సో ఆ ఎగ్జైట్నెస్తో వస్తే కొంచెం ఈ నేచర్ చూసి ఆ బర్డ్ సౌండ్స్ విని నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఈ బర్డ్ సౌండ్స్ మన హ్యాపీనెస్ని ఇంక్రీజ్ చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇక్కడ ప్లే గ్రౌండ్ వచ్చేసి అసలు మేమే చిన్నపిల్లం అయిపోయాము, ఎందుకంటే మేము కూడా ఆడుకున్నాం, మేము ఎంజాయ్ చేసాము. వీ ఎంజాయ్డ్ ఎ లాట్. థ్యాంక్ యూ.